ఏమిరా చెల్లెలు చిన్ని చెల్లెమ్మ, ఎవరు నా వీటో ముద్ర చెల్లెమ్మ, అమ్మను నేనమ్మా ఎవర చెల్లెల ఉప్పలమ్మైనా ఎవర చెల్లెమ్మ, అబ్బ అర్థమవుతుండ వీటోయమ్మ, అబ్బ ఏమిరా చెల్లెమ్మ, అబ్బ ఈనాటి వీటోయమ్మ, చేసే సంబరమైన అబ్బ నింట కూడా వైభోగమమ్మ, అబ్బ సంతోషమమ్మ, అమ్మ నాకు గల గంగ ఏమిరా చెల్లె అర్థమవుతుందా ఓ భక్తురాలా? అర్థమైంది. మరి ఇంట్లో కుటుంబంలో ఈరోజు నాకు చేసి ఈ వైభవం, ఈ సంతోషం, ఈ ఆనందం అంతటా నాకనేది నచ్చింది. అర్థమైంది చెల్లా? మరి ఈరోజు నన్నైతే ఎంతో ఏ తీరుగైతే సంతోషపరుస్తున్నావో, ఏ తీరుగైతే నన్ను ఆనందపరుస్తున్నావో, ఇదే సంతోషాన్ని నీ కుటుంబం మొత్తానికి, నీ కుటుంబం పుట్టిన బిడ్డలు తరతరాలు కూడా కాపాడగలిగే తల్లిలో మేము. అవునా చెల్లా? అంతటా కొలువు తీరిన మేమున్నాం. ఎంట నిలిచిన ఇంటి ఎలవేర్పులమే కావచ్చు, ఒరిగిపోయిన జీవులమే కావచ్చు, అందరం ఇంటిని కంటికి రేపోలే మేము కాపాడుతూ వస్తూనే ఉన్నాం. అర్థమైందా చెల్లా? మరి నువ్వు పెట్టుకున్న ప్రతి కోరిక నిమిత్తంగా కూడా మరి కొంగు బంగారం చేయగలిగే తరులు మేము. నువ్వు అడిగిన దానికి గాను, అడిగే ప్రతి కోరికకు గాను వదిలివలసిన వాళ్ళం మేము, జవాబు ఇవ్వాల్సిన వాళ్ళు మేము. అవునా చెల్లా? మరి ఆపదలందైనా, ఇబ్బందులైనా, కష్టమందైనా, నష్టమందైనా మరి ప్రతి ఒక్కదాన్ని కూడా కాపాడగలిగే తల్లులు మేము. అర్థమైందా చెల్లా? మరి నువ్వు చేయగలిగే ప్రతి ఒక్క నియమం గాను, మరి నువ్వు చేయవలసిన ప్రతి ఒక్క నిష్టందు గాను అన్నింటా నువ్వు తూచే తప్పకుండా పాటించవలసిన నియమ నిష్టం నువ్వు పాటించగలిగితే మరి మేము పట్టింది బంగారం చేయగలుగుతాం, నట్టింట పాల్గొనే తీరుగా మరి మేము నిర్మించగలుగుతాం. అర్థమైందా చెల్లా? మరి ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ మొదటి టెంకాయ మాకు, తర్వాత నీ కార్యక్రమం నిమిత్తంగా నువ్వు తరలి వెళ్ళొచ్చు. అర్థమైందా చెల్లా? ఏ విషయంకైనా ముందు మమ్మల్ని నువ్వు కలవలసింది, పిలవలసింది. అవునా చెల్లా? అబ్బ ఎవర చెల్లమ్మ అమ్మ ఎమిరా వీటో అనుకున్న తీరో నీకైన వేళ సంతోషంగా చెల్లా అనుకున్న కోరికలందు మన గట్టి అయినా అబ్బ ఏ భక్తు రాలా అన్నింట గోడో ఎవర చెల్లమ్మ ఇంటందు కానీ ఉంటందు కానీ బిడ్డలందైనా సంసారం మందు ఎవర చెల్లెమ్మ అన్నింట కూడా తల దిప్పుకొచ్చో కాపాడుకొని నా వైభోగమైన, నా సంతోషమైన నేను చూపుతానమ్మా. నా మాయలెల్లా, నా మరణమెల్లా చెప్పలేనంత అర్థమవుతుందా ఎవర చెల్లెమ్మ? నేను వచ్చి కూడా వారాలు కాదు, రోజులే కాదు, నెలలైనా కాదు, ఏళ్ళు గడిచిందో ఆనాటి నుంచో ఈనాటి వరకు ఎవర చెల్లెమ్మ ఉపవాసం మందు మేమున్నమమ్మ. అయినా కానీ చెల్లె ఈనాటి వీటో సంబరాలతోటి మా కడుపు నువ్వు నింపుతున్నావమ్మ. అవున కాదా చెల్లె? ఓ భక్తు రాలా ఎవరు నా వీటో? మరి ఈరోజు నా కడుపు నువ్వు నింపుతున్నావు. మరి మేము వచ్చి కూడా వారాలు కాదు, రోజులు కాదు, నెలలు కాదు, ఏళ్ళు దాటిపోయింది. అవునా చెల్లె? మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉపవాసాలతో ఉండి నిన్నెంత ఇబ్బంది పెట్టామో, మరి నిన్నెంత సమస్యలు పెట్టామో. అవునా చెల్లె? చెప్పలేని సమస్యలు, పడలేని ఇబ్బందులు, మరి వాటన్నింటి నుంచి ఈనాటి వరకు నువ్వు అనుకున్న దానికి, నువ్వు పెట్టుకున్న కోరిక కూడా మేము అన్నింట కలదిప్పుకొచ్చి ఇవాళ నీ గుడి నీకు ఏర్పాటు చేసి మా గుడి మేము ఏర్పాటు చేసుకుంటాం. అవునా చెల్లె? మరి ఇదే సంతోషాన్ని నీకు కలకాలం నిలపాలి. అవునా చెల్లె? మరి నీ ఎందుకు కానీ, కడుపును పుట్టిన బిడ్డలందుకు కానీ వాళ్ళ తరతరాలు కూడా కాపాడవలసిన తరులు మేము. అవునా చెల్లె? అంతా సంతోషంగా నాకుంది. ఇదే వైభోగాన్ని ప్రతి ఆట నాకు నువ్వు నిలపాలి. నిలపగలుగుతా చెల్లె? మరి నిన్ను కూడా అంటి పెట్టుకుని ఉండే తల్లి నేను, నిన్ను కూడా వెళ్ళను. అర్థమైందా చెల్లె? కావాలని నచ్చి మెచ్చి నీ పూజల ఫలితంగా నిలబడే తల్లు మేము. అవునా చెల్లె? మరి పొమ్మంటే పాటానికి కాదు, రమ్మంటే వచ్చిన వాళ్ళం కాదు. అవునా చెల్లె? రమ్మంటే వచ్చిన వాళ్ళం కాదు, పొమ్మంటే పోం కూడా. నిలబడాలని వచ్చింది కాబట్టి ఈ రోజు నిలబడి మా జాతరలో, మా సంబరాలు, మా వైభోగాలు మేము చేయించుకుంటాం.